డెలివరీ టైంలో బాలింతలు ఖచ్చితంగా చెవిలో దూది పెట్టుకోవాలా? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. చెవిలో దూది పెట్టుకోమని పాతకాలంలో చెప్పేవాళ్ళండి పెద్దలు. కానీ వాళ్ళు చెప్పే రీజన్ ఏమనంటే ఎక్కువ ముక్కటం వల్ల చెవిలో రంధ్రాలు ఓపెన్ అయిపోయి ఉంటాయి. సో దాంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ కానీ దయ్యాలు భూతాలు కానీ మనిషి లోపలికి పోయి వాళ్ళు పట్టుకొని పీడిస్తాయని చెప్పేవాళ్ళు అనమాట పాతకాలం. అది కాదండి. దాని వెనకాల ఉన్న సైన్స్ గురించి మనం ఆలోచించామని అంటే చెవిలో రంధ్రాలు ఓపెన్ అయిపోయి ఉండడం వల్ల చల్లగాలి అది లోపలికి పోయి జలుబు ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. ఆల్రెడీ డెలివరీ పోస్ట్ డెలివరీ వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు. సెకండ్ ఏమనంటే అవి ఓపెన్ అయి ఉండడం వల్ల ఇయర్ ఓపెనింగ్స్ బాగా ఓపెన్ అవ్వడం వల్ల ముక్కటం వల్ల డిస్కంఫర్ట్ ఉంటుంది. దానికోసం పెట్టుకోమని చెప్తాం. ఇంకొకటి బాలింతలకు రెస్ట్ అవసరం అనమాట. సో ఆ రెస్ట్ కోసము చుట్టూ ఉన్న సౌండ్ తగ్గాల అంటే వాళ్ళకి నాయిస్ రిడక్షన్ ఉండాలా అని చెప్పి చెవులో దూది పెట్టుకోమని చెప్తాము. అంతే తప్ప వేరే రీజన్స్ ఏమీ లేవండి దీనికి. మీరు పెట్టుకోవడము పెట్టుకోకపోవడం అన్నది అది ఆప్షనల్. దానివల్ల నష్టం అయితే ఏమీ లేదు పెట్టుకోకపోవడం వల్ల. పెట్టుకుంటే మట్టుకు మీరు ఖచ్చితంగా స్నానం చేసిన ప్రతిసారి అవి మార్చుకోవాలంటే కొత్త ఫ్రెష్ కాటన్ పెట్టుకోవాలా. అలాగే ముఖం కడుక్కున్న ప్రతిసారి కూడా ఆ కాటన్ తీసేసి వేరే ఫ్రెష్ కాటన్ పెట్టుకోవాలి. లేదంటే ఆ కాటన్లో నీరు ఉండిపోయి అట్లనే ఉండి చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. థ్యాంక్ యూ.